ఈ వానాకాలం సీజన్లో రికార్డు స్థాయిలో కృష్ణానది పరవళ్లు తొక్కుతుంది. మరికొన్ని రోజులు ఇదే విధంగా ఇన్ఫ్లో ఉంటే జూరాల ప్రాజెక్టు చరిత్రలో సరికొత్త రికార్డులు సృష్టించనుంది. ప్రాజెక్టులో నీటి నిల్వ సామర్థ్యం లేకపోవడంతో ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా వందల టీఎంసీల నీళ్లు కృష్ణార్పణమయ్యాయి. నీటిని ఒడిసి పట్టేందుకు ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టాలని ఉమ్మడి పాలమూరు జిల్లా వాసులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఏడాది కృష్ణానదికి వరదలు పోటెత్తాయి. గతంలో ఎప్పుడూ లేనంతగా ఈ సంవత్సరం ఊహించని విధంగా ఎక్కువ రోజులు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. 4 నెలల నుంచి కృష్ణానది పొంగి పొర్లుతూనే ఉంది. దాంతో జూరాల ప్రాజెక్టు ఎగువ నుంచి వస్తున్న నీటి ప్రవాహంతో కలకలలాడుతోంది. మళ్లీ 20 ఏండ్ల తర్వాత జూరాల తన పాత రికార్డును బ్రేక్ చేస్తోంది. మరోవైపు కృష్ణానది ఉపనది భీమాకు సైతం భారీగా వరదలు వచ్చాయి. ఈ సీజన్లో వరద మరో 10 రోజులు ఇలాగే కొనసాగితే ఆల్ టైమ్ రికార్డును కూడా బ్రేక్ చేసే అవకాశం ఉన్నట్టుగా అధికారులు అంచనా వేస్తున్నారు. దాదాపుగా 30 ఏళ్లుగా పాలమూరు జిల్లా వరప్రదాయినిగా జూరాల ప్రాజెక్టు ఉంది. ఉమ్మడి జిల్లా తాగు, సాగునీటి అవసరాలు తీర్చడంలో జూరాల అత్యంత కీలకంగా ఉంది. 1995 నుంచి ప్రాజెక్టు వినియోగంలోకి రాగా అప్పటి నుండి ఇప్పటి వరకు 2005లో అత్యధికంగా 1600 టీఎంసీల వరద నీరు దిగువకు విడుదల చేసినట్లు రికార్డులున్నాయి. 2005లో వచ్చిన వరదల కారణంగా అప్పట్లో జూరాలకు భారీగా నీటి ప్రవాహం వచ్చింది. మళ్లీ ఈ 2 దశాబ్దాల కాలంలో అప్పుడప్పుడు భారీ వర్షాలు, వాయుగుండాల ద్వారా వరదలు వచ్చినప్పటికీ ఇంత భారీ స్థాయిలో జూరాలకు వరద రాలేదు. 20 ఏండ్ల కిందట వచ్చిన వరదలను మించి మళ్లీ ఇప్పుడు జూరాలకు ఆ స్థాయిలో వరద ప్రవాహం వస్తోంది. ఈ వానాకాలం సీజన్ నుంచి అక్టోబర్ 7 మంగళవారం వరకు 1467 టీఎంసీల నీటిని జూరాల నుంచి దిగువకు విడుదల చేశారు. ఎగువ ప్రాంతమైన కర్ణాటకలోని డ్యాంలకు వరద వచ్చినప్పుడల్లా నీటిని కిందకు వదులుతున్నారు. ఈ ఏడాది మే 29 నుంచి జూరాలకు ఇన్ఫ్లో మొదలైంది. ఆ తరువాత క్రమంగా వరద ప్రవాహం 5,85,000 క్యూసెక్కులకు పెరిగింది. నాటి నుంచి నేటి వరకు దాదాపు 130 రోజుల పాటు జూరాల నుంచి కృష్ణమ్మ శ్రీశైలం వైపు పరుగులు పెడుతూనే ఉంది. అక్టోబర్ 2వ వారంలో కూడా వరదలు తగ్గుముఖం పట్టినట్లుగా కనిపించడం లేదు. ఈ క్రమంలో ఇప్పటి వరకు జూరాల చరిత్రలో రికార్డుగా ఉన్న 1600 టీఎంసీలను ఈ ఏడాది అధిగమించే అవకాశం కనిపిస్తోంది. మరో 10 రోజుల వరకు జూరాలకు ఇదే మాదిరిగా వరద ప్రవాహం ఉండొచ్చని ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రతి సీజన్లో జూరాల నుండి వందల టీఎంసీల నీళ్లు దిగువకు వెళ్తున్నా నీటి వినియోగం మాత్రం అంతంతగానే ఉంది. ఈ ఏడాది 1492 టీఎంసీలు ఇన్ఫ్లోగా నమోదైతే ఇప్పటి వరకు కేవలం 24 టీఎంసీలు మాత్రమే వినియోగించుకోవడం జరిగింది. జూరాల ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ 9.65 టీఎంసీలని లెక్కలు చెప్తున్నప్పటికీ 4 టీఎంసీల నీటిని మాత్రమే వాడుకోవచ్చని, మిగతా అంతా సిల్టు పేరుకుపోయిందంటున్నారు అధికారులు. దీంతో యాసంగి సీజన్లో పంటలకు సాగునీరు దక్కని పరిస్థితి వస్తోంది. తాగునీటి కోసం కర్ణాటకను అడగాల్సి వస్తోంది. ఈ పరిస్థితిని అధిగమించేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం జూరాలపై ఆధారపడిన కోయల్ సాగర్, నెట్టెంపాడు, భీమా ఫేజ్ 1, ఫేజ్ 2 వంటి ఎత్తిపోతల పథకాలను పూర్తి చేసి పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చింది. ఈ ప్రాజెక్టుల ద్వారా చెరువులను నింపడంతో కుడి, ఎడమ కాలువల ఆయకట్టు గతం కంటే 10 పెరగడంతో సాగు కూడా పెరిగింది. ఇకనైనా ప్రభుత్వం స్పందించి వెంటనే జూరాలలో పూడిక తీసి స్టోరేజ్ పెంచాలని ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. జూరాల వద్దే సాధ్యమైనంత ఎక్కువగా కృష్ణా డ్యాంలను ఒడిసి పట్టాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉందని, ఆ దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలంటున్నారు పాలమూరు జిల్లా ప్రజలు.